మన దేశంలో వ్యవసాయం కన్నా గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలు, వాటి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి మా కోవూరు నియోజకవర్గంలో పాటూరు, గుమ్మళ్ళ దిబ్బ ఈ గ్రామాల్లో, ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు అధ్యక్ష. వారి కోసం ఇప్పుడు మాకు ఒక కోవూరులో టెక్స్టైల్ పార్క్ ఏమైనా ఏర్పాటు చేసే విధానం ఉందేమో అని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడుగుతున్నారు, లోకేష్ బాబు గారి ప్రాతినిధ్యం వహించే మంగళగిరిలో ఆయన టెక్స్టైల్ కాలేజ్ ఏర్పాటు చేశారు, పార్క్ ఏర్పాటు చేశారు. కాబట్టి మాకు కూడా కొంచెం ఆ వెలుసుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కోరడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఏమన్నా ఆలోచించగలరేమో మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ కార్మికులకి చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వీవర్స్ కమ్యూనిటీకి ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంచి ప్రశ్న మంత్రి గారు. అధ్యక్ష, వాస్తవానికి చేనేతల పరిస్థితి నిజంగా గత 5 సంవత్సరాలుగా చాలా దారుణమైన పరిస్థితి. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. గతంలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నులకు, నేతన్నులకు స్వర్ణయుగంలా జరిగింది అధ్యక్ష. అప్పుడు అనేక సంక్షేమ పథకాలు కూడా మనం 14-19లో ఇచ్చాము అధ్యక్ష. పావలా వడ్డీ రాయితీ ఇచ్చాము. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు PHWCS మరియు ఆప్కో ద్వారా 20%, 30% సబ్సిడీలు కూడా తగ్గించాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం కూడా అందజేశాం. NHDC మరియు ఆప్కో నుండి ముడి సరుకులకు, రంగులకు, రసాయనాలకు కొనడానికి కూడా 40% సబ్సిడీ కూడా గతంలో ఇచ్చాం అధ్యక్ష. చేనేత హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NHDP కింద మార్కెటింగ్ కూడా మనం ప్రోత్సాహకరంగా గతంలో అనేక సంక్షేమ పథకాలు చేశాం అధ్యక్ష. అదేవిధంగా పవర్లూమ్ యూనిట్కి 50% పవర్ రాయితీ కూడా మనం అందజేశాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాలలో మరి